హలో బాబాయ్, నేను మీ హరికృష్ణ బాబాయ్. ఇప్పుడే మిరాయి మూవీ చూసి వస్తున్నాను బాబాయ్. ఎట్టుందంటే ఓ రేంజ్ బాబాయ్. మూవీ వరకు కార్తీక్ సార్ తీశాడు. సూర్య మన భీష్మ మూవీ డైరెక్టర్. అది మూవీ బాబాయ్ ఎలా ఉందంటే మిరాయి ఒక రేంజ్. మైథాలజీ అండ్ మిత్ రెండు మిక్స్ చేసి కొట్టాడు బాబాయ్. ఈ స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే అశోకుడు కళింగ యుద్ధం మనం వినే ఉంటాం. ఆ యుద్ధంలో ఆయన గెలిచాడా ఓడాడా అనే ఆయనకే అర్థం కాక ఆయన 3 బుక్కులు 9 బుక్కులు సృష్టించాడండి. అది ఏదంటే ఆయనలో ఉన్న శక్తులన్నీ 9 బుక్కులుగా విభజించి ఆ శక్తులకు ఒక్కొక్క పాలకుని ఏర్పరిచాడు. ఇది ఈ సినిమా కాన్సెప్ట్. ఇది ఈ సినిమాలోకి రాముడు మన కలియుగ దైవం రాముణ్ణి యాడ్ చేశారు. ప్లస్ చాలా వరకు మైథాలజీ. అగస్త్య మహర్షి కూడా ఈ సినిమాలో అమరుడుగానే ఉంటాడండి. అగస్త్య మహర్షి కూడా ఈ మూవీలో చిరంజీవిగా బతికే ఉంటాడు. చాలా అంటే గూస్ బంప్స్ అండి. ఈ మూవీ చూసిన ప్రతి సీన్ గూస్ బంప్స్. రాముడి ఎంట్రీ, శ్రీరామ వారి ఎంట్రీ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఒక రేంజ్ అండి అది. అండ్ మిరాయ్ అంటే ఏమిటో కాదండి, మన రాముడు గారు వారిన గద అన్న విల్లు ఉంటుంది కదా, అదే మిరాయ్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చూపించారు. అంటే ఇప్పుడు మనకు కట్టి మారికి వస్తుంది, లాస్ట్లో మనము విల్లు మారిగా అతన్ని చూపించారు. అంటే ఎలా అంటే మనం కలియుగానికి ఒక దేవుడు వస్తాడు అనేది మనం మనం పుట్టినప్పుడు వింటున్నాం కదా. అది ఏ రూపంలో రావచ్చు, అది మనిషి రూపం రావచ్చా, ఏ రూపమైనా రావచ్చు కలియుగ దైవం అనేది. కాకపోతే వీళ్ళు కలిపి చేసింది ఏమిరా అంటే శక్తి ఒకవేళ ఇలా కూడా రావచ్చు అని ఒక కాన్సెప్ట్తో మూవీ స్టార్ట్ చేశారు. ఈ సినిమాకి నేను చెప్పాల్సింది ఏమిరా అంటే వీళ్ళు యాక్టింగ్ అండి. మంచు మనోజ్ సార్ యాక్టింగ్ సూపర్, తేజ సద్దా యాక్టింగ్ సూపర్. ఇంకా శ్రేయ గారు ఈ సినిమాకి ప్రాణం అండి. ఎలా అంటే మీకు ఈ సినిమాకి మెయిన్ రోల్ పోషించింది శ్రేయ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి మెయిన్ ప్రాణం పెట్టి వర్క్ చేసింది ఎవరంటే శ్రేయ గారే. అండ్ అలాగే ఈ సినిమాలో చాలా అంటే చాలా వేరియేషన్స్ వస్తున్నాయండి. శబ్దంతో కూడా ఒక టైంలో మనం చదువుకున్న మన బుక్లో కూడా శబ్దంతో కూడా చంపచ్చు అనే కొన్ని కాన్సెప్ట్, శబ్దధ్వనితో చంపచ్చు అనే చాలా మనకు చదువుకున్నాం మనము. అది కూడా దీంట్లో ఉందండి. శబ్దధ్వనితో మనుషుల్ని చంపచ్చు, ప్లస్ అంటే ఆ పవర్స్ కూడా యూజ్ చేసినారు అనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. దీంట్లో 9 రకాల ఇన్స్ట్రుమెంట్స్ అండి. అంటే ఎలా అంటే కొంతమంది శబ్దంతో, కొంతమంది లేజర్ మనము కరెంటు ద్వారా, అంటే మనకన్నా టెక్నాలజీ హై టెక్నాలజీతో వాళ్ళకు ఉంది. అలాగా 9 రకాల అశోకుడు వాడిన 9 రకాల ఫైటింగ్స్, ఒక యుద్ధంలో వాడిన 9 రకాల ఇన్స్ట్రుమెంట్స్ని చూపించాలని ట్రై చేశారు. దీంట్లో కొన్ని 3-4 చూపించారు. ఫస్ట్ వచ్చి మాంత్రిక విద్య అంటే బ్లాక్ మ్యాజిక్. మనం అంటే ఇప్పుడు చెప్పుకోవాలంటే చేతబడి అంటాం కదా, అలా అది ఫస్ట్ది. సెకండ్, థర్డ్ అనేది వాళ్ళు చూపించలేదు. ఫిఫ్త్ వచ్చి శబ్దధ్వని. 6th వాళ్ళు మన మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, మార్షల్ ఆర్ట్స్ సంబంధించింది ఉంటుంది. 7th వాళ్ళు ఈ మన మూవీస్లో చూపిస్తే, మనం ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ వాళ్ళు చూపిస్తాం కదా, పూర్వం చేసుకి కత్తులోని శక్తులు వస్తాయి, అలా ఉంటుంది. అలాగా ఇక 8th ఒక రకంగా ఉంటుంది. 9th వచ్చి మిరాయ్, శ్రీరాముడు వారు వాడిన మిరాయ్. ఆ మిరాయిని చేరుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మిరాయికి ఇలా యాక్సెప్ట్ కావాలంటే, మీరు కల్కి మూవీలో ప్రభాస్ గారు చేతి తగిలితే పవర్ వస్తుంది కదా, అలాగా ఆ మిరాయికి ఇతను సూటబుల్ అవుతాడా కాడా అనేది కాన్సెప్ట్. ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఇది చెప్పుకోవడానికి చాలా మంచి మూవీ. మీకు రివ్యూ చెప్పాలి కాబట్టి మీకు ఫస్టే ఈ సినిమా గురించి చెప్పాలని నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను.
నేను ఈ సినిమాలోటి మొత్తం నేను సీన్ చెప్పను, కానీ ఈ సినిమాలో వాడిన మనం మైథాలజీ అండ్ మిత్ అంటే ఊహించి చెప్పినది ప్లస్ మన హిస్టరీ అన్నీ కలిపి తీసిన మూవీ. ద బెస్ట్ మూవీ ఈ ఇయర్లో నేను చూసిన ద బెస్ట్ మూవీ ఏదిరా అంటే మిరాయ్. నేను ఇంత ఎగ్జైట్గా ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే వీళ్ళు చేసిన యాక్టింగ్ కూడా ఎలా ఉందంటే ఒక రేంజ్. మనల్ని 3 గంటల సేపు కూర్చోబెట్టారంటే ఎలాంటి బోర్ లేకుండా ఈ మూవీకి అంత దమ్ము ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా చూసి ఈ మూవీ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. నేను ఈ సినిమా గురించి వీళ్ళు వాడిన 9 రకాల అశోకుడికి 9 రకాల అతను కోమం అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. 9 గురించి కూడా మాట్లాడతాను. అశోకుడి గురించి కూడా నేను మీకు మాట్లాడాలని చూస్తాను. ఖచ్చితంగా ఈ స్టోరీ అశోకుడి స్టోరీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఖచ్చితంగా చేస్తాను కూడా. ఓకే బాబాయ్, నేను నెక్స్ట్ వీడియోతో రెడీగా ఉంటాను. మీకు త్వరలోనే మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది కూడా. బాయ్ బాబాయ్, బాయ్.